తాపకో జవడం పూటకో కిరికిరి రాజకీయం అంటేనే నిత్య కోలాటం అన్ని దిక్కుల అధికార పార్టీకి ఎగస్ పార్టీలకు నడుమ దినం పంచాదులు నడుస్తూనే ఉంటాయి. అయితే తెలంగాణల ఈ నడుమ ఈగింత జోరు పెంచిన పార్టీలు తగ్గేదేలే అంటుర్రు. లీడర్లు సై అంటే సై అనుకుంటా రోడ్డెక్కుతుర్రు, పోరాటాలకు సిద్ధమవుతుర్రు అన్నట్లు ఓర్గల్లు గడ్డ మీద కార్ పార్టీలు రైతుల కోసం పంచాది పెట్టిర్రు. మరి ఏమేమి నడిచింది, ఏం కథ అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్రి. అన్నదాతలకు అవిస్తామన్నారు, ఇవిస్తామన్నారు, పుణ్యకాలం గడిచిపోవచ్చే ఏమైంగిత్తలేరు అని ఓరుగాలు గడ్డ మీద పంచాది మోపు చేసిండ్రు కారు పార్టీ వాళ్ళు. రైతు సంగ్రామ సదస్సు పెట్టుకొని పొట్టు పొట్టు సాపిచ్చిండ్రు. ఒక్కొక్క ముచ్చట కాదు పోయినరే. రైతులకు ఎగ్గొట్టి రాహుల్కు కప్పం కట్టి కుర్చీని కాపాడుకుంటున్న రేవంత్ రెడ్డి యాది పెట్టుకో. రైతులకు కోపం వచ్చినాడు ఏ రాహుల్ గాంధీ, ఏ సోనియా గాంధీ, ఏ ప్రియాంక గాంధీ కూడా నీ కుర్చీని కాపాడలేదు. గంతేకాదు ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి పోదాం పాండ్రే అని సర్కారు వాళ్ళకు సవాల్ ఇసిరిండు మాజీ మంత్రి రేవంత్ రెడ్డి. నీకు దమ్ముంటే గంగదేవి పల్లికి పోదామా, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, ఏ ఊరికి పోదామో చెప్పు. ఒక్క ఊరిలోనైనా 100% మంది రైతులు రాసిచ్చిండ్రనుకో రుణమాఫీ జరిగిందని శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి పక్కన పోయి కూర్చుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటేరా. ఎలక్షన్ల ముంగట రైతు డిక్లరేషన్ ప్రకటించి ఏండ్లు గడుస్తున్నా అమలు చేస్తలేరా అన్నట్టు గులాబీ లీడర్లు గట్టిగానే అరుచుకుండ్రు. రైతుల కోసం పోత ఇంగిత గట్టిగానే కొట్లాడతారట. అయితే మాజీ మంత్రి సీఎం సారును ఢిల్లీ లీడర్లను ఎట్లా పడితే అట్లా మాట్లాడిండని చేయి పార్టీ వాళ్ళు మస్తు కోపానికి వచ్చిండ్రు. 420 కుటుంబం దొంగల బ్యాచ్. ఆ దొంగ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలి మాట్లాడడానికి. రాహుల్ గాంధీ ఎక్కడా, నువ్వెక్కడా, నీ స్థాయి ఏంది? పాస్పోర్ట్ కుంభకోణం మొదలుకొని భూముల కుంభకోణం వరకు వివిధ రకాలుగా యథేచ్ఛగా దోచుకున్న నువ్వు ఈ దేశం కోసం తాత ముత్తాతల నుండి ఆస్తులతో పాటు పదవులను కూడా త్యాగం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే సాహసం, ధైర్యం ఎక్కడిది కేటీఆర్ నీకు? ఒక్క పీసీసీ అధ్యక్షుడే కాదు, తత్తిమ చేయి పార్టీ లీడర్లు కూడా మైకుల ముంగటికి వచ్చిండ్రు. ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి వచ్చినట్టు తిడతాండ్రు, పద్ధతి కాదన్నట్టు గరమైండ్రు. మీరు ఒక్కటంటే మేము 100 అంటాం, తిట్ల పోటీ పెట్టుకుందామా అన్నట్టు మాట్లాడిండ్రు చేయి పార్టీ లీడర్లు. నువ్వే కేసీఆర్కు పుడితే, నువ్వే కేసీఆర్ కొడుకు అయితే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో చేసిన దానికి చర్చిస్తానికి వస్తావా? నేనైతే ప్రతిసారి అంటున్నా, బీజేపీ వాళ్ళు మాట్లాడితే బీజేపీ ఆఫీస్కి వచ్చి చెప్తామంటున్నా, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్తామంటున్నా. నువ్వు ఈ సవాల్ని తీసుకో కేటీఆర్. నిజంగా నువ్వు కేసీఆర్కే పుడితే రైతుల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రా. చూస్తుంటే లొల్లి ఇక్కడితోనే ఒడిచేటట్టు లేదు, ఇంగింత ముదిరేటట్టే ఉన్నది. కానీ లీడర్లు ఎవళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఉందాగా మాట్లాడుకుంటేనే మంచిగా ఉంటది. తిట్టుకుంటే నలుగుట్లే వాళ్ళే నాదానవుతారు, వాళ్ళ పతారనే తక్కువైతుంది అని మాట్లాడుకుంటారు పబ్లిక్. గల్లీలో ఏమన్నా పని కావాలంటే ఢిల్లీకి ఉరకాల్సిందే. ఎందుకంటే పెద్ద సార్లంతా ఉండేది ఢిల్లీలోనే. అందుకే పైసలు కావాలన్నా, పర్మిషన్లు కావాలన్నా ముఖ్యమంత్రుల కాడ నుంచి మంత్రుల దాకా అందరూ తాపకోసారి ఢిల్లీ విమానం ఎక్కుతూనే ఉంటారు. ఇట్లనే సీఎం రేవంత్ సార్ మళ్ళొకసారి హస్తినాకు పోయిండట. మరి ఆ సార్ ఏమేమి ఎగిరబెడుతుండో తెలుసుకోవాలి కదా, పాండ్రట్ల పోయొద్దాం. 7 ఊర్ల జమీందారైనా ఎత్తు మీదున్న దేవుని కాడికి ఎక్కే పోవాలి. ఇట్లనే సీఎం సార్ అయినా ఎవరైనా రాష్ట్రంలో పనులు కావాలంటే సెంటర్ లో ఉన్న పెద్ద మనుషులను కలవాల్సిందే, ఈ మనం ఎక్కాల్సిందే. అందుకే మళ్ళోసారి ఢిల్లీ బాట పట్టిండు రేవంత్ సారు. ఈసారి పోయిండు పెండింగులున్న పంచాయతీలన్నీ తెంపుకొని రావాలని గట్టిగా ఓ మాట అనుకునే పోయిండట. చానొద్దుల సంధి చూద్దాం చేద్దాం అంటున్న కొత్త మంత్రి పోస్టుల కిరికిరి కూడా ఈసారి ఓ కొలికి కొత్తదనే అంటారు. అంతేకాదు సెంటర్ మంత్రులతోని మాట ముచ్చట్లు చేసే యుగురం చేసిండు సారు. పట్నంలో ఉన్న మెట్రో రైలును ఇప్పుడు సర్కారు వాళ్ళు నడిపిస్తాండ్రు కాబట్టి 2వ ఫేజ్కు పర్మిషన్లు ఇవ్వాలని సెంటర్ మంత్రి కట్టర్ సార్ను అడిగిండట ముఖ్యమంత్రి. ఇంత పర్మిషన్లు వచ్చినాయంటే ఇక పాత బస్తీ, అయత్ నగర్, పటాన్ చెరువు, శంషాబాద్ ఎయిర్పోర్టు అన్ని దిక్కుల మెట్రో రైలు పరుగులు పెడుతుంది అంటారు. మొత్తం 7 కారిడార్లు, 123 కిలోమీటర్లు, 86 స్టేషన్లు కొత్త కట్టాలని చూస్తుర్రాట. మరి ఏమైతుందో చూడాలి. ఇక అట్లుంటే 5 రాష్ట్రాల ఎలక్షన్ల ఫలితాలు, కేరళం రాష్ట్రానికి ఎవలను సీఎంను చేయాలనే దాని మీద కూడా సీఎం సార్కు చేయి పార్టీ పెద్ద మనుషులకు ముచ్చట్లు నడిచినాయట. ఎవలను చేస్తే మంచిగా ఉంటదనే దాని మీద రేవంత్ సార్ను కూడా ఓ మాట అడిగినరాట. గిట్ల ఈసారి ముఖ్యమంత్రి ఢిల్లీ టూరు గడియ రికాము లేకుండా గట్టిగానే నడిచింది.
మనం చెప్పినయే పాఠాలు, వాళ్లకు వచ్చినయే మార్కులు. ఇన్నొద్దులు గిట్లనే ఉన్నాయి సర్కార్ బళ్ళల్లో చదువులు. కానీ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని అంటుర్రు ఏపీ సర్కారోళ్ళు. సర్కార్ బళ్ళల్లో, సర్కార్ కాలేజీలల్లో మార్పులు చేర్పులు గట్టిగా చేస్తుర్రు. అన్నిటికీ మించి ఇంటర్ కాలేజీల మీద ఇగింత గట్టిగా నజరేసిర్రట సార్లు. చూడుర్రు ఏం చేసిర్రు. సర్కారు బడులల్లా కాలేజీలల్లా ఓ రేవు పోంటి అన్ని చక్కదిద్దుతాండ్రు ఏపీ సర్కారోళ్ళు. ఇప్పటికే 10వ తరగతి ఫలితాల మీద గట్టిగా నాజరేసిండ్రు. అట్లిట్లా పొలగాండ్లకి ఈసారి 596 మార్కులు తెప్పించిండ్రు. ఇట్లనే ఇప్పుడు ప్రభుత్వ ఇంటర్ కాలేజీలను కూడా చక్కగా చేసే యుగురం చేస్తుండ్రు. మొన్న ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలల్లో ఓ 50 కాలేజీలలో చాలా తక్కువ మంది పాస్ అయినరాట. ఆగోగా 50 సర్కారు కాలేజీల పెద్ద సార్లను పిలుచుకొని మాట్లాడినరాట ఆఫీసర్లు. పొలగాండ్లను ఏం చదివిస్తాండ్రు, ఏం పాఠాలు చెప్తుండ్రు, గిదేనా రీతి అని గట్టిగానే గరమైనరాట. 50 కాలేజీలకు నోటీసులు ఇచ్చిండ్రాట. పొలాన్లకు మార్కులు ఏంటికి తక్కువ వచ్చినాయో చెప్పాలని 50 కాలేజీలలో లెక్చరర్లకు, ప్రిన్సిపాల్లకు ఆర్డర్లు వేసిండ్రాట. జీతాలు తీసుకొని పాఠాలు చక్కగా చెప్పకపోతే ఊకునేది లేదన్నట్టు కోపానికి వచ్చిండ్రాట. ప్రైవేటు కాలేజీలతో పోటీ పడాలన్నట్టు మరీ చెప్పిండ్రాట. ఎట్లయితే ఈ 7-10 ఫలితాలలో సర్కారు బడి పొలగాన్లు రికార్డులు బదులు కొట్టిండ్రో అట్లనే వచ్చే 7 ఇంటర్ ఫలితాలలో కూడా సర్కారు కాలేజీలే ముందుండాలి అన్నట్టు చెప్పిండ్రాట. మంచి ముచ్చట్నే. ఏండ్ల సంధి సర్కారు బడులు కాలేజీలు అంటే చాలా మంది చిన్న చూపు చూసుకుంటూ వస్తాండ్రు. దాంట్లో మార్పు తీసుకురానికి ప్రయత్నం చేస్తుండ్రంటే మరి తారీఫు చేయాల్సిందే అంటున్నారు పబ్లిక్. తెలంగాణలో కూడా సర్కారు బడులు కాలేజీల ఫలితాల మీద సర్కారు వాళ్ళు కన్నేయాలని కోరుకుంటుండ్రు ఇంతమంది. ఈసారి ఎండాకాలం ఎండలు ఎగవడి కొడతాయి. సూరిబాబు సుర్రుమనిపిస్తాడు. జ్యూసులు తాగుర్రి, ఫ్యాన్లు వేసుకోర్రి, కూలర్లు దుమ్ము దులుపుకోర్రి అని గట్టినే చెప్పుకున్నాం. కానీ అసలు ఇది ఎండాకాలము వానాకాలము సమజైతలేదు. ఉరుములు, మెరుపులు, వడగండ్లు, అబ్బో అంత ఆగమాగమవుతుంది. రైతన్నల పరిస్థితి దారుణంగా తయారైంది. పాపం ఎవ్వలను కదిలిచ్చినా కన్నీళ్ళాగుతలేవు. ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి. గడ్డపారలే కొట్టుకుపోయేటట్టు వీస్తున్నాయి గాలులు, చింతమాన్లే సీరు పడేటట్టు వాడుతున్నాయి పిడుగులు, గుండ్రాల తిరిగి గురుతున్నాయి వడగండ్లు. ఈ ఎట్ల తెల్లగైతుంది రైతు ముఖం, ఈ ఎట్ల ఎలుగులైతుంది వ్యవసాయం. గాచారంలో మా అన్నవాడ చేసిన శాత అంతా చెత్త కుప్పల వారేసినట్టే అవుతుంది. ఇక చూడర్రి ఏంటికి పనికి రాకుండా పోతున్నాయి బంగారం అసొంటి వడ్లు. కుప్పలు కళ్ళాలనే తడిసి నానబెట్టినట్టు అవుతున్నాయి. గిట్ల చెప్పుకుంటా పోతే అంతటి గిట్లనే ఉన్నది. ఓ దిక్కు ఎర్రటి ఎండలు ఏగిస్తూనే ఉన్నాయి, ఇంకో దిక్కు నడమ వానదేవుడు వద్దంటే వస్తాడు. గిట్ల అయితే ఎట్లరా దేవుడా అని అన్నదాతలు ఆగమాగం అవుతుండ్రు. ఓ దిక్కు పెద్ద ఆఫీసర్లు, లీడర్లు ఎక్కువ కాంటలు పెట్టాలి, ఎక్కువ లారీలు తెప్పియాలి అని చెప్తున్నా సరే కిందుండే ఆఫీసర్లు పట్టించుకుంటలేరాట. గిట్లనే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట దిక్కు అర్ధమరాత్రి బడబడ వాన కొట్టేటాలకు అయ్యో వడ్లు తడుతాన్నాయని 15 మంది రైతన్నలు కల్లాల కాడికి పరుగులు పెట్టినరాట. ఈదురుగాలులు గట్టిగా కొట్టేటాలకు గా కల్లాల కాడున్న గోడ కూలి రైతుల మీద పడ్డది. దాంట్లో 3 రైతన్నలు జీవి విడిచిండ్రు. 6 మందికి ఘోరంగా దెబ్బలు తగిలినాయి. ఓ దిక్కు పంట నష్టము, ఇంకో దిక్కు ప్రాణ నష్టము. రైతన్నల గోస చిన్నగా లేదు పోన్రి. ఇక నష్టపోయిన రైతన్నలను అన్ని తీర్లా ఆదుకుంటాం అన్నట్టు చెప్తుండ్రు సర్కారోళ్ళు. లక్షెట్టిపేట దిక్కు జీవిడిచిన రైతుల కుటుంబాలకు ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు సారు సొంతంగా ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల సాయం ప్రకటించిండు. ఈ అకాల వర్షాల వల్ల ఎక్కడన్నా ధాన్యం తడిస్తే నెసెసరీ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఫర్ ఇమ్మీడియట్ షిఫ్టింగ్ ఆఫ్ రెయిన్ డ్రెంచ్డ్ ప్యాడీ టు డెసిగ్నేటెడ్ బాయిల్డ్ రైస్ మిల్ యాజ్ పర్ అప్రూవ్ టార్గెట్. ఎక్కడ తడిసినా ఏ మిల్లుకి తీసుకుపోవాలి, దాన్ని బాయిల్డ్ రైస్ కన్వర్ట్ చేయాలి. ప్రభుత్వం అది కొనుగోలు చేస్తుంది. తడిసిన వడ్లు కూడా కొంటాం, ఎవరేం పికర్ చేయకుండా అన్నట్టు భరోసా ఇచ్చిండు మంత్రి సారు. ఇంకో దిక్కేమో కళ్ళాల కాడికి పోతున్న లీడర్లను గింజలు కొనుండ్రి సారు అని కాలు మొక్కి అడుగుతాండ్రు రైతన్నలు. కొన్ని జాగాల్లో రోడ్డు ఎక్కి లొల్లులు చేస్తుండ్రు. పంచాది గట్టిగానే అవుతాంది. మంటల మాట సర్కారోళ్ళ మీద గట్టిగానే బాణాలు వేస్తుండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. ఏ జిల్లాలో కూడా 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. మంచిర్యాల జిల్లా కానీ, జగిత్యాల జిల్లా కానీ ఏ జిల్లాలో కూడా 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. ఇదంతా ఒక కుట్రపూరితంగా ధాన్యం సేకరణ జాప్యం చేస్తే రైతు విధి లేక, దిక్కు లేక, మిల్లర్ల దగ్గర పడిగాపులు కాసి అమ్ముకుంటే ఏది ఇస్తుందో అక్కడ క్వింటల్కి 500 రూపాయలు నష్టపోతాడు. రైస్ మిల్లర్లతో సర్కార్కి ఏది ఇస్తుందో కుమ్ముకు కాబట్టి, లావాదేవీలు కాబట్టి ఏది ఇస్తుందో రైతుకు క్వింటల్కి 500 రూపాయలు అన్యాయం చేయాలి. గిట్లా కావాల్సుకునే గింజలు కొనకుండా తాత్పారం చేస్తుండ్రు అన్నట్టు మాట్లాడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. ఓ దిక్కు రైతన్నల తిప్పలు, ఇంకో దిక్కు రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. సరే ఇక రాజకీయం ఎట్టున్నా సరే అన్నదాతలను మాత్రం అన్ని తీర్లు ఆదుకోవాల్సిందే అని కోరుకుంటున్నారు పబ్లిక్.
ఓట్లు ఒడిచినాయి, ఫలితాలు వచ్చినాయి. ఇక సీట్లు పంచుకునే కార్యం గట్టిగా నడుస్తుంది. అదే 5 రాష్ట్రాలలో కొత్త సీఎంలను సీట్ల కూర్చోబెట్టే కార్యానికి ఏర్పాట్లు జోరుగా నడుస్తున్నాయి. అన్ని దిక్కులేమో కానీ తమిళనాడులో భలే రంజుగా నడిచింది రాజకీయం. బేస్తారం నాడు సీఎం సీట్ల కూర్చోనీకే ముహూర్తం పెట్టుకున్న విజయ్కు మరి 10 మంది ఎమ్మెల్యేల సపోర్టు దొరికిందా లేదా? ఏమైంది కథ? అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. సీఎం సీట్ల కూకొని ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు తక్కువ అయినరు. ఎటు చేద్దామని పారేషాన్ల పడ్డ దళపతి విజయ్తోని అట్లిట్ల చెయ్యి పార్టీ వాళ్ళు చెయ్యి కలిపినరు. చెయ్యి పార్టీ తరపుకేంచి గెలిచిన 5 మంది ఎమ్మెల్యేలు విజయ్కు సపోర్ట్ చేస్తాండ్రు. అటు చిన్న పార్టీలకేంచి గెలిచిన ఇంకో 5-6 మందిని కలుపుకొని మొత్తం 118 మందితోని కలిసి గద్దెనెక్కనికే తయారయ్యిండు విజయ్. గవర్నర్ సారును కూడా కలిసి మాట ముచ్చట్లు చేసిండు. కానీ దేవుడు వరం ఇచ్చిన పూజారి కానికరం చూపలేదన్నట్టు మొత్తం 118 మంది ఉన్నట్టు బలం చూపించినాకనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, అప్పటిదాకా సమ్మతించేది లేదన్నట్టు చెప్పిండట. ఇప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసుకుంటాము, 2 వారాలలో బలం నిరూపించుకుంటామని విజయ్ అడిగితే లేదు అట్లా కాదన్నాడట గవర్నర్ సారు. అట్లా ఎవ్వారం ఎటూ తెగకుండా అయింది. లెక్కకైతే చెయ్యి పార్టీ వాళ్ళు సాధించినాక విజయ్ పార్టీకి 112 సీట్ల బలం వచ్చింది. అయినా సరే ఇంకా 6 సీట్లు కావాలి. ఆ 6 ఎమ్మెల్యేల మద్దతు కూడా కూడగట్టినాకనే రమ్మన్నాడట గవర్నర్ సాబు. అటు చూస్తేనేమో ఎర్రజెండా పార్టీలోళ్ళు విజయ్తోని కలవమన్నారట. మరిగా ఎట్లయితుందో. ప్రమాణ స్వీకారానికి బేస్తారం పొద్దుగాల 11 గంటలకు ముహూర్తం పెట్టుకుంటే ఆఖరికి గట్లయింది. అయితే అన్నాడీఎంకే పార్టీ వాళ్ళు చూత విజయ్తోని కలవనికే సాయి అంటుండ్రాట. అంటే 30-40 మంది పోయి సాహో విజయ్ అందామని చూస్తుండ్రాట. మరిగా ఏం చేస్తాడో విజయ్ చూడాలి. భలే మలుపులు తిరుగుతాంది తమిళనాడు రాజకీయం. నరం లేని నాలుకే ఎన్ని తీర్లైనా మాట్లాడిస్తుంది. అందుకే దాన్ని అదుపులో పెట్టుకోవాలి అని చెప్తుంటారు పెద్ద మనుషులు. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే లేనిపోని కయ్యాలు నెత్తికొచ్చి పడతాయి. కానీ ఎంత చెప్పినా కొంతమంది మాత్రం అస్సలు పద్ధతి మార్చుకోకుండా పరిశానలో పడుతుంటారు. ఇక ఇట్లనే మళ్ళోసారి ఇరకాటంలో పడ్డది మంత్రి మేడం. చూడు రేమైందో. మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. మంగళవారం హన్మకొండల చాలైన మెగా రైతు మేళా మీటింగుల దేవుని గుళ్ళ మంత్రి దేవుని పేరెత్తుకొని మాట్లాడిన ముచ్చట్లు ఇవి. ఇక్కడనే వచ్చింది కిరికిరి. ఏమన్నా ఉంటే విమర్శకు విమర్శ చేయాలి గాని దేవుని పేరెందుకు తీయాలి అన్నట్టు మస్తు గరం అవుతుండ్రు పువ్వు పార్టీ లీడర్లు. చెయ్యి పార్టీ వాళ్ళు సనాతన ధర్మాన్ని చిన్న చూపు చూస్తాండ్రు అన్నట్టు కోపానికి వస్తుండ్రు. దేవుని గుళ్ళ మంత్రి అయ్యుండి గట్ల మాట్లాడతారా, వెంటనే మంత్రి పదవికి రాజీనామా పెట్టాలి అని అడగబట్టిండ్రు కాషాయ లీడర్లు. ఒక్క తెలంగాణ లీడర్లే కాదు, ఏపీ పువ్వు పార్టీ లీడర్లు కూడా మంచిగానే అరుచుకుంటారు. అమ్మ సురేఖ గారు సూర్పణక మాట అన్నట్టు మీరు మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే ఈ రోజు మొత్తం భారతదేశం అంతా జై శ్రీరామ్ పేరుతో జై శ్రీరామ్ నామాలతో మారుమోగిపోతోంది. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో నీ మారగే మాట్లాడే మమతా బెనర్జీ, నీ మారగే మాట్లాడే చారణు, నీ మారగే మాట్లాడే కేరళలో హిందూ వ్యతిరేక విధానాలు, హిందూ దేవుల గురించి అవహేళనగా మాట్లాడిన వాళ్ళందరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారు. గిట్ల సురేఖక్క ముచ్చట్ల మీద 2 రాష్ట్రాల లీడర్లు నారాజైనరు. అయినా సురేఖక్కకి నడమ మళ్ళీ ఏమంటలేదు, పేరు బయటకు వస్తలేదని అంత అనుకుంటూనే ఉన్నారు. అంతల్లేగో గీ ముచ్చటతో మళ్ళోసారి అందరి నోళ్ళ నాంతాంది. కానీ దేవుని గుళ్ళ మంత్రి అయ్యుండి గిట్ల ఏ మీటింగ్ లో పడితే గా మీటింగ్ లో దేవుని పేరు వెళ్ళది ఎట్లా? గా ముచ్చట్లతోని ఉత్త లొల్లి తప్ప పబ్లిక్ కి ఏమన్నా నొరుగుతుందా అని అడుగుతాండ్రు జనాలు. అందరికి మంచి చెడ్డ చెప్పే లీడర్లు జర వెనక ముంగట చూసి మాట్లాడాలి అన్నట్టుండ్రు ఇంగిత మంది. ఏమి ఎండాలరా నాయన, ఎన్ని నీళ్లు తాగినా దూపారతలేదు. డబ్బాల కొద్దిగా ఫ్రిడ్జ్ల నీళ్లు, చెంబుల కొద్దిగా కుండల నీళ్లు ఎన్ని తాగినా దూపారతలేదు. లీటర్ నీళ్లు తాగి నిమిషం కాక మునిపే నోరెండకపోతుంది. అందుకనే కావచ్చు ఎండకేగలేక చల్లటి బీర్లు తాగి చిల్లైతుర్రు మనోళ్ళు. మన తెలంగాణ వాళ్ళే తోపులు పోండ్రి. రికార్డులు కొట్టాలన్నా మనోళ్ళే, పాత రికార్డులు తిరిగి రాయాలన్నా మనోళ్ళే. కాకుంటే తాగుట్లా అది కూడా బీర్లు అంటే మొగ మాసుకున్నట్టే చేస్తారు. మళ్ళా ఒక్క ఏప్రిల్ నెలలో ఎన్ని బీర్లు తాగిలో ఎరికేనా? ఏం తక్కువ 6 కోట్ల బీర్లు సీసాలు అంటే 50 లక్షల కేసుల బీర్లకు మీదనే. నిరుడు ఇదే ఏప్రిల్ నెలలో 41,39,000 కేసుల బీర్లు తాగితే ఈ ఏడు ఇంకో 10 లక్షల కేసుల బీర్లని ఎక్కువ పోతం పెట్టిరు మనోళ్ళు. ఆ లెక్కన చూస్తే రోజుకో 2 లక్షల కేసుల బీర్లు గుంజినట్టే. ఇంతకు ముందు మార్చి నెలలో ఏమన్నా తక్కువ తాగిలా అంటే అప్పుడు కూడా ఏం తక్కువ తాగలే, అప్పుడు కూడా గట్టిగానే గుంజిడిచి పెట్టిర్రు. ఏం తక్కువ 50,78,000 కేసుల బీర్లు లేపిర్రు.
అంటే ఏప్రిల్ కంటే మార్చిలో ఎక్కువ గుంజిలు అన్నట్టు. గిన్నిగానం బీర్లు తాగిలంటే ఆమ్దాని కూడా గట్టిగానే వచ్చిన కావచ్చు పో ఆపుకారాలకు. ఇదంతా ఎండల పుణ్యమేనుల్లో. ఎండలు దంచుడు దంచేటాళ్లకు నోర్లు ఎండకపోయి దూప అనుకుంటా బీర్లకెగబడ్డారు మనోళ్ళు. మళ్ళా పెళ్లిళ్ళు, పేరెంటాలు, దావతులు, ఊళ్ళ పొంటి పండుగలు జోరాయే. ఇగే ఉంది డిపోలకెంచి లోళ్ళు దిగుడే ఆలస్యం. కాటన్లు కథం చేసిర్రు కాకలు. ఇంత మునుపు మండలానికో వైన్స్ ఉంటే సరుకు దొరకక ఎప్పుడో ఒకటి తాగేటోళ్ళు ఉండే. ఇప్పుడు మండలానికో 3-4 దుకాణాలు, ఊళ్ళ పొంటి సందుకు బెల్ట్ షాపులు. పైసలు ఉంటే వైన్ షాపుకు, లేకుంటే బెల్ట్ షాపుకు పోతే ఖాతా పెడితేనే ఉండిరి. ఇంకెందుకు తక్కువ తాగుతారు మళ్ళా? ఇప్పుడు అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బీర్లు తాగుతారు. అదే రేపు ఆనలు పడితే బీర్లు బంద్ పెట్టి మందు బాటలు పోతం పెడతారేమో పో మళ్ళా. పెద్దయినాక బడికి పొమ్మంటే పోరు గాని చిన్నగా ఉన్నప్పుడు అంగన్వాడికి పొమ్మంటే సంబరంగా ఉరుకుతారు. ఎందుకంటే ఆడ కోడిగుడ్లు పాలు పోస్తారు, బాలామృతం పెడతారు, పైటీలు యాళ్ళ కమ్మటి కూరలోండి బువ పెడతారు. అందుకనే సంబరానికి పోతుంటారు పిల్లలు. రోజు పొల్లగాళ్లకు గుడ్లు పెట్టేటి పంతులమ్మకు కూడా గుడ్లు తినాలనిపించిందో ఎట్లనో గాని ఇగో ఈసొంటి పని చేసింది. ట్రేలు కోడిగుడ్లు, శనగపప్పు, పాల ప్యాకెట్లు, బాలామృతం డబ్బాలు అన్ని మెలిగింది. కారు డిక్కిలేసింది. చిన్నపిల్లల అంగన్వాడి బడికి ఏమన్నా తీసుకుపోతుందేమో పంతులమ్మ అనుకునేరు. తీసుకుపోయేది పంతులమ్మే గాని కాకుంటే బడికి కాదు, బడికెంచి ఇంటికి. ఎవరికి తెలవకుండా దొంగతనంగా ఎత్తుకపోతుందట పంతులమ్మ. మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టె ముక్కుల అనేటి ఊళ్ళే అంగన్వాడి పంతులమ్మ చేసిన ఉద్దర్కం ఇది. ఇగో గీవనేగా పంతులమ్మ పేరు విమల. పులిటితోనున్న అక్క చెల్లెళ్లకు, బాలింతలకు, చిన్నపొల్లగాళ్ళకి ఇచ్చేందుకు సర్కారు తరపు నుంచి సరుకులు వస్తే గావిటిని ఇట్లా దొంగతనంగా ఊరు దాటిస్తుంది అన్నట్టు. మరి ఎట్టెలికైందో ఏమో గాని పొలిమేరల కారు కడ్డం తిరిగిరు గా ఊరోళ్ళు. ఇంకేముంది, ఎర్ర కారు దిగి తెల్ల ముఖం వేసింది. గట్టిగా అడిగితే నీళ్లు మింగిందట. దొంగ మేడాన్ని కొలువులకెంచి తీసేయాలనేది గా ఊరోళ్ళ డిమాండ్. బలం గల్ల తిండి తినాలని పసిపొల్లగాళ్లకు, బాలెంతలకు, పులిటితోనున్న ఆడోళ్లకు సర్కారు గుడ్లు సప్లై చేస్తుంటే గా గుడ్లు తింటే వాళ్ళకేనా బలం, మాకు రాదా అనుకున్నట్టుంది కావచ్చు పంతులమ్మ. బలంగా తయారయ్యేందుకు గుడ్లు తిందామని పట్టుకపోతుంటే మీరు ఇట్లా అడ్డం తిరిగితేటనే అన్నలు. మీకేమన్నా మంచిదేనా ఇట్లా చేసుడు? అయినా నువ్వు కూడా ఇట్లా చేసుడేం మంచిగా లేదు మేడం. అంగన్వాడి పల్లె గుడ్లు తింటేనే బలం వస్తుందా? దుకాణాలలో కొన్న గుడ్లతో రాదా ఎట్టా? ఇప్పుడు చూడు ఎంత పని అయిందో. పుక్కట్లు వస్తున్నాయని గుడ్ల ఆశకు పోతే కొలువుకే అసలు వచ్చే. కొన్నిసార్లు పోలీసు వాళ్ళకి అనిపించవచ్చు ఏందంటే అసలు ట్రైనింగ్ తీసుకొని కొలువుకెక్కింది మేమా లేకుంటే దొంగల్ని పట్టుకునేందుకు మేము ట్రైనింగ్ తీసుకున్నామా లేకుంటే మా కాడ నుంచి ఎట్లా తప్పించుకోవాలనే దాని మీద దొంగలు ట్రైనింగ్ తీసుకుర్రా అని. ట్రైనింగ్ సంగతి అటుంచుర్రు కానీ దొంగన్నల ఈగమతే ఎక్కువ ఉంటుందిలో. కావాలంటే ఈ వార్త చూడరు, మీకే తెలుస్తుంది అలా తెలివి ఎసొంటిదో. నల్ల టోపీ, మూతికి మాస్క్ పెట్టుకున్నాడు. తలుపులు తీసుకొని బయ్య లోపలికి వచ్చిండు. సీదా ఏటీఎం వెనకకు పోయిండు. ముంగటికొచ్చి బుగ్గ బందు పెట్టిండు. మళ్ళా గాని రాకుండా ఏటీఎం గల్లపెట్టే గుంజితే రావట్లేదు, తనుకులాడుతున్నాడు కాక. బయటికి పోయి ఇంకొన్ని తీసుకొని వచ్చిండు. ఇగో ఏమో చేస్తున్నట్టున్నారు కదా. అబ్బల కొడక ఏటీఎం డబ్బా చుట్టూ బెల్ట్ బిగిస్తుండు. పడతలేనట్టున్నది. గడపాలు అందుకొని ఎడల్పు చేసి బిగించిండు. బయటికి పోయి బులోరో బండికి గట్టి గుంజితే మిషనే బయటపడ్డది. ఏటీఎం బలగొట్టుడు, పైసలు మూట కట్టుడు ఇదంతా పెద్ద పని. గట్టినే ఎవరన్నా వస్తే దొరుకుతాం, మిషనే పోతాం పెడితే ఇంటికి పోయినాక పులిసత్తుగా తెలుసుకోవచ్చు, ఉన్న కాడికి కమాయించవచ్చు అనుకున్నట్టు కావచ్చు దొంగనలు. అందుకనే ఇగో ఇకమతి చేసిర్రు. చూస్తుంటే గీ లెవెల్లో మంచి చేదిరిగిన దొంగలే ఉన్నట్టు పో. మరి కాదా మొత్తమే పోతాం పెట్టిరంటే చిన్న ముచ్చట్న. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎర్రగుంట రోడ్లున్న ఐడిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం ఇది. తెల్లారి గట్ల 3:30కు వచ్చినట్టు చూపెడుతుందట బుడ్డ కెమెరాలల్లా. మాపటిలి ఏటీఎం మిషన్ గుంజుకపోతే తెల్లారి గట్ల పోలీసు వాళ్ళు వచ్చి చూసేసరికి ఇగో గిట్లుంది. గుల్ల అంతా కేసు రాసుకొని ఏలి ముద్దర్లు ఏమన్నా దొరుకుతాయేమోనన్నట్టు చెకింగులు చేస్తున్నారు పోలీసు సార్లు. ఇంత చేసిన వాళ్ళకు ఏటీఎం లో బుడ్డ కెమెరాలు ఉంటాయి అనేటి ముచ్చట ఎలకలేకపోయి ఉండొచ్చునో, లేకుంటే పని మీద ఉన్న కాయిస్తోని బుడ్డ కెమెరాల ముచ్చట యాది మనిషిలో ఎట్టనో. మరి ఇప్పటికైతే గట్టిగానే గిట్టుబాటు అయిందని మురుస్తున్నలా కావచ్చు గాని దొరికినాకుంటది తాతలకు అనగబెట్టి తలవాలు పోసుడైతే పక్కా.